Hello my dear fighters, welcome to this session on profit and loss. మీరు హై స్కూల్ లెవెల్ ఒలింపియాడ్స్ ఎగ్జామ్ నుంచి ఈవెన్ క్యాట్ జీమాట్ లెవెల్ ఎగ్జామ్స్ వరకు ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఐబిపిఎస్ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా? సో మన టార్గెట్ ఈ సెషన్లో ఏంటంటే we will try to master the logic behind profit and loss calculations and we'll try to conquer any trap set by the examiner. ఓకే, ఏ ట్రాప్ అయినా కూడా మనం ఈజీగా దాన్ని దాటేసి దాన్ని గెలిచేసి మనం ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా అయ్యేలాగా ట్రై చేద్దాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో వీడు ఏం అడుగుతున్నాడు? ఏ షాప్ కీపర్ క్లెయిమ్స్ 10% లాస్ బట్ యూజెస్ ఎ ఫాల్స్ వెయిట్ ఆఫ్ 900 grams ఫర్ 1 kg. ఓకే, ఈజ్ హీ యాక్చువల్లీ ఇన్ లాస్ ఆర్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. సో వీడియో పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగారు అనుకోండి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. మీరు చేయలేని పక్షంలో కొంచెం ఓపిక్గా ఈ సెషన్ మొత్తం వినేసి ఎండ్ ఆఫ్ ద సెషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ క్వశ్చన్ మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఈ సెషన్ విన్న తర్వాత ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలుగుతారు అని నాకైతే నమ్మకం ఉంది. లెట్స్ గో ఫర్దర్. బిఫోర్ డిస్కసింగ్ ప్రాఫిట్ అండ్ లాస్, మనకి జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ జనరల్గా ఏంటి పర్సంటేజ్ టర్మ్స్లో చెప్తారు కదా. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ మీద ఒక చిన్న దృష్టి పెడదాం. పర్సంటేజ్ అంటే ఏంటి అసలు? ఓకేనా? సో పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? పర్సెంట్ అని అంటే మీనింగ్ ఏంటి? పర్ సెంట్. సెంచురీ అనేసి అంటారు కదా, సెంచురీ కొట్టారు సచిన్ టెండూల్కర్ అది ఇది అంటారు కదా, అంటే సెంచురీ రెఫర్స్ టు 100. సో పర్ సెంచురీ పర్ 100 అంతే. పర్సెంట్ అని అంటే పర్ ఎవ్రీ 100 అని, పర్ ఎవ్రీ 100. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పర్సెంట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పుడు 20% ప్రాఫిట్ అని అన్నాను అనుకోండి సపోజ్. దీని అర్థం ఏమొస్తుంది? నేను ఖర్చు పెట్టిన ప్రతి 100 రూపీస్ మీద కూడా నాకు 20% ప్రాఫిట్ వచ్చింది అని దాని అర్థం. ఓకేనా? అంటే 100 ఖర్చు పెడితే 20 వచ్చింది. అదే కనుక నేను 1000 ఖర్చు పెట్టుంటే నాకు ఎంత వచ్చి ఉండేది? 200 వచ్చేది. ఓకేనా? వెరీ సింపుల్. సో ఇది బేసిక్ అనమాట. ఇది మీకు తెలిసిందనంటే ఫర్దర్గా ఈ పర్సంటేజెస్ని నువ్వు ఫ్రాక్షన్స్లో డెసిమల్స్లో ఈజీగా కన్వర్ట్ చేసుకుంటావు. ఎలాగా? సపోజ్ 25% ఉంది అనుకోండి, అంటే ఏంటి? 25 ఈ సింబల్ పర్సెంట్ సింబల్ మీనింగ్ ఏంటంటే 1/100 అనమాట. ఓకేనా? సో దీని అర్థం ఏంటి? 1/4 అని. ఓకేనా? అదర్వైజ్ ఎట్లా రాయొచ్చు? 25/100ని 25/100ని ఎలా రాయొచ్చు? డెసిమల్స్లో రాయాలనుకుంటే 0.25 అని రాసుకోవచ్చు. సో ఈ రకంగా నేను 25% అని అన్నా కానీ, ఓకే, 1/4 అన్నా కానీ, అదర్వైజ్ 0.25 టైమ్స్ ఆఫ్ సంథింగ్ అన్నా కానీ ఆల్ ఆర్ సేమ్. సో యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్కి ఈజీగా కన్వర్ట్ చేసుకోవడం మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో ముందుకెళ్తే ద ఫౌండేషన్ వాట్ ప్రాఫిట్ అండ్ లాస్ రియల్లీ మీన్. అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్ కదా, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ లాజిక్ మీకు చాలా ఇంపార్టెంట్. లాస్ కానీ ప్రాఫిట్ కానీ డిపెండ్స్ ఆన్ ఏ రెఫరెన్స్ వాల్యూ. అంటే ఒక పర్టికులర్ వాల్యూ మీద ఈ లాస్ కానీ ప్రాఫిట్ కానీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ రెఫరెన్స్ వాల్యూనే మనం ఏమంటాము? ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ పైన ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అంటాము, లాస్ వస్తే లాస్ అంటాము. ఈ ఇన్వెస్ట్మెంట్నే జనరల్గా మనం ఏమంటాము?
కాస్ట్ ప్రైస్ అని కూడా అంటాం. అంటే నువ్వు కొనేటప్పుడు నీకు ఎంత పడింది అని, అంతే కదా. సో కాస్ట్ ప్రైస్ కంటే పైకి అమ్మగలిగావు అనుకో, ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది పైన ఉందనుకో, నువ్వేమైనట్టు ప్రాఫిట్లో ఉన్నట్టు. ఓకేనా. అదే కనుక కాస్ట్ ప్రైస్ కంటే కిందకే అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు నువ్వు లాస్లో ఉన్నట్టు. వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్ కదా. చూడండి ఏంటి ఇక్కడ సిపి ఎస్పి ప్రాఫిట్ లాస్ క్లీన్గా. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైసు. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. ఎస్పి కనుక కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది అని అంటే ఏమని చెప్పాను, ప్రాఫిట్. అదే ఎస్పి కనుక కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంది అని అంటే లాస్, అంతే కదా. సో నెట్ ప్రాఫిట్ ఎంత అని అంటే ఎస్పి మైనస్ సిపి. అదే నెట్ లాస్ ఎంత అని అంటే సిపి మైనస్ ఎస్పి. ఓకేనా. ఇక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ పర్సంటేజెస్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఆల్వేజ్ రెఫరెన్స్ వాల్యూ, బేస్ వాల్యూ ఏం తీసుకోవాలి, బేస్ వాల్యూ సిపినే తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ ఎస్పి మైనస్ సిపి చేస్తే నీకు ప్రాఫిట్ వచ్చింది కదా. సో డివైడెడ్ బై రెఫరెన్స్ వాల్యూ వేయాలి కదా. ఇక్కడ సిపి పెద్దది కాబట్టి సిపి మైనస్ ఎస్పి వేస్తే నీకు లాస్ వచ్చింది. సో పర్సంటేజ్లో కావాలంటే రెఫరెన్స్ వాల్యూ వేయాలి. ఇన్ బోత్ ద కేసెస్ వైల్ కంప్యూటింగ్ ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ లాస్ మనం రెఫరెన్స్ మారుతుందా, రెఫరెన్స్ ఇక్కడ సార్ ఇది ఎస్పి పెద్దది నేను కింద ఎస్పి వేసుకుంటా, ఇక్కడ సిపి పెద్దది కింద ఈ సిపి వేసుకుంటా కాదు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా మనం క్యాలిక్యులేట్ చేసేది రెఫరెన్స్ సిపి మీదనే కాబట్టి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో డినామినేటర్లో ఆల్వేజ్ సిపినే వేసుకుంటాము. ఓకేనా. సో దీన్ని పర్సంటేజ్ టర్మ్స్లో రిప్రజెంట్ చేయాలి అని అంటే మల్టిప్లైడ్ బై 100%, మల్టిప్లైడ్ బై 100% అని అంటాం, అంతే కదా. వెరీ సింపుల్. ఇక్కడ ఇంకొకటి చూడండి, నీకు 100% అని ఉంటుంది కదా మీకు ఎప్పుడైనా, సిపి మైనస్ ఎస్పి డివైడెడ్ బై సిపి ఇంటూ 100%. ఓకేనా. ఈ 100% అని ఎందుకు చేస్తారనంటే ఎఫెక్టివ్గా దాని మీనింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా, పర్సెంట్ సింబల్ అని అంటే ఏంటంటే అది 1/100 అని అర్థం. ఓకేనా. సో 100% అని అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి, 100 టైమ్స్ 1/100 అని అంటే 1. సో మ్యాథమెటికల్గా నువ్వు ఏ నెంబర్నైనా సరే 1తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా వాల్యూ మారదు. కాబట్టి నేను ఏ క్వాంటిటీ నాకు ఉంది 9/25 అని ఉంది సార్, నాకు దీన్ని పర్సంటేజ్లో చెప్పండి అని అంటాడు. నేనేం చేస్తా, సింపుల్గా దీన్ని 100% అని చేసేస్తా. ఎందుకు, ఈ 100% యొక్క వాల్యూ ఎంత, సింప్లీ 1 కాబట్టి. ఓకేనా. ఆటోమేటిక్గా ఈ 25 ఈ 100 క్యాన్సిల్ అయిపోయి 9 4 = 36. నేను ఈ పర్సెంట్ సింబల్ ఐ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 ఇంటూ పర్సెంట్. నాకు ఆ 100 ఇక్కడ కన్స్యూమ్ అయిపోయింది కదా, ఈ పర్సెంటేజ్ అనేది మిగిలిపోతుంది. సో దీని అర్థం ఏంటి, చక్కగా ఈ 9/25 అనే ఫ్రాక్షన్ కాస్త నీకు పర్సెంటేజ్లో మారిపోయినట్టే. ఓకేనా. సో పర్సెంటేజెస్ గురించి కాన్సెప్ట్ బేసిక్ అర్థమైంది అని అనుకుంటే ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ చేంజ్ అని అనగానే మనం ఏం చేయాలి, మల్టిప్లయర్స్లో ఆలోచించాలి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడిషన్లో ఆలోచించకూడదు. ఒక్క విషయం ఇక్కడ చూడండి, సపోజ్ 100 ఉంది నా దగ్గర, ఈ 100 సార్ 20% పెరిగింది సార్ అని అంటాను. ఓకేనా. సో 100 20% పెరిగితే 120 అవుతుంది కదా. ఓకే. అంటే సార్ ఏం చేశారు సార్, మీరు 100 + 20 వేస్తే 120 వచ్చింది కదా సార్ అని అనుకోవచ్చు. ఇక్కడ దాకా ఓకే. బట్ అదే నేను బేస్ వాల్యూ 100 కాకుండా 80 అని వేసాను అనుకోండి, అదే 20% పెంచాను అనుకోండి,
ఇప్పుడు 80+20 అవుతుందా? 80+20 అయ్యే అవకాశం ఉందా? కాదు. ఎందుకనంటే 20% పర్ 100 మాత్రమే 20 యాడ్ అవుతుంది. పర్ ఎనీ అదర్ వాల్యూ అది డైరెక్ట్గా యాడ్ చేస్తే వర్కౌట్ కాదు. సో ఏం చేయాలి? దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ యాడింగ్ ద వాల్యూస్ మీరు ఏం అలవాటు చేసుకోవాలంటే పర్సంటేజెస్ అనగానే 20% ప్రాఫిట్ అన్నాడు అనుకో, మల్టిప్లై బై 1.2. ఓకే, 20% లాస్ అన్నాడు అనుకో, మల్టిప్లై బై 0.8. ఓకే, 15% ప్రాఫిట్ అన్నాడు, మల్టిప్లైడ్ బై 1.15. ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 ఉంది, 20% ప్రాఫిట్ అంటే ఏమైంది? 120 అయింది కదా. ఓకేనా? అదే 100 బదులు సార్ 10 ఉండింది, ఏమై ఉండేది? 12 అయి ఉండేది కదా. అదే 10 బదులు నాకు 1 ఉంది అంటే ఏమవుతుంది? 1.2 అవుతుంది, అంతే కదా. సో ఏ నెంబర్లో అయినా నీకు ఇన్బిల్ట్ ఈ 1 అనేది ఉంటాడు ఎక్కడ కూడా. సో నువ్వు 20% పెరిగిందిరా అని అంటే ఇన్బిల్ట్ ఉన్న 1ని కాస్త నువ్వు 1.2గా మార్చేస్తున్నావు, అంతే కదా. ఇప్పుడు కింద కూడా చూడు, 20% లాస్ అని అన్నారు, 20% లాస్ అని అన్నారు. 20% లాస్ అంటే ఏమైనట్టు? 100 కాస్త 80 అయిపోయింది, అంతే కదా. 180 అయిపోయింది అయ్యా 20% లాస్ నాకు. అంటే నాకు 10 ఉంటే ఏమై ఉండేది? 8 అయి ఉండేది. అదే 1 ఉంటే ఏమవుతుంది? 0.8 అవుతుంది. సో ఈ 1 అనేది నీకు ఇన్బిల్ట్గా ఏ నెంబర్లో అయినా ఉంటుంది కదా. ఇప్పుడు 25 ఉంది, 25 ఉంటే 25 times 1 అనుకున్నట్టే కదా. సో ఎక్కడైనా సరే నీ 1 అనేది ఉంటుంది కాబట్టి 20% తక్కువ అయింది అంటే 0.8 కింద పెట్టుకోవచ్చు. సేమ్ లాజిక్ అప్లైస్ ఎవ్రీవేర్. ఓకేనా? దేన్నైనా సరే నువ్వు డెసిమల్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఈజీగా అరైవ్ అయితే ఇది నీకు చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ క్లియర్ కదా. 20% ప్రాఫిట్ డజంట్ మీన్ యూ యాడ్ 20. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేస్ వాల్యూ. బేస్ వాల్యూ మీద ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలంటే మల్టిప్లికేషన్స్ చేయాలి, అడిషన్స్ అనేవి చేయకూడదు. ఓకేనా? సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ డిజానెస్ట్ డీలర్ చీట్స్ హి సప్లయర్ బై 20%. సప్లయర్ని 20%కి చీట్ చేశాడు. అండ్ చీట్స్ హిజ్ కస్టమర్ ఆల్సో బై అనదర్ 20%. ఓకే, చీట్స్ హిజ్ కస్టమర్ ఆల్సో బై అనదర్ 20%. ఇప్పుడు ఇఫ్ హీ సెల్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్కే అమ్మేశాడు. నాకు ఏ ప్రాఫిట్ లేదు సార్ అని కాస్ట్ ప్రైస్కే అమ్మేశాడు. కానీ వాడు డబ్బులు ఎక్కడ సంపాదించాడు? సప్లయర్ని చీట్ చేసి అట్ ద సేమ్ టైము ఎవరికైతే అమ్మాడో వాడిని కూడా చీట్ చేసి అలా సంపాదించాడు. చూడండి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది వీడికి అని అన్నాడు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు వీడున్నాడు. ఓకేనా? వ్యాపారం చేసేవాడు. వీడు ఏం చేశాడు? ఇప్పుడు 100 రూపీస్ వీడి దగ్గర పెట్టుకొని బయలుదేరాడు మార్కెట్లోకి. ఓకేనా? బయలుదేరి ఏదో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఈ 100 రూపీస్ ఖర్చు పెట్టి ఏం చేశాడు? 120 రూపాయల వర్త్ సామాన్లు కొట్టేశాడు, అంతే కదా. 20% ఎక్కువ వాడి దగ్గర దొబ్బేశాడు కదా. అందుకే కదా ఇది 120 అయ్యింది. 20% చీటింగ్ అయినట్టే కదా. సో ఇప్పుడు మళ్ళీ వీడొచ్చి మార్కెట్లో కూర్చుని వీడు ఎవరికో అమ్ముతాడు. అమ్మేటప్పుడు ఏం చేశాడు? కనీసం ఈ 100 వాల్యూ అన్నా అమ్మాడా? ఒక దగ్గర 20% ఆల్రెడీ ఒకరిని మోసం చేసి సంపాదించేశాను, ఇంకా నేను మోసం చేయను అని అనుకున్నాడా? అనుకోలేదు. అమ్మేవాడికి మాత్రం 80 రూపీస్ వర్తే అమ్మాడు. ఓకేనా? 20% అమ్మేటప్పుడు కూడా చీటింగ్ చేశాడు. 20% అమ్మేటప్పుడు కూడా చీటింగ్ చేశాడనంటే కేజీ అని చెప్పి 800 గ్రామ్సే ఇచ్చుంటాడు. అదర్వైజ్ 100 రూపీస్ వర్త్ అని చెప్పి 80 రూపీస్ వర్తే ఇచ్చుంటాడు. అంటే ఓవరాల్గా ఏం చేశాడు? వీడు పట్టుకొని వెళ్ళింది అయితే 100, సంపాదించేసింది ఆల్రెడీ 120 రూపాయల సామాన్లు సంపాదించాడు. కానీ అమ్మినప్పుడు ఈ 120లో డిస్పోజ్ అయిందంతా
చివరికి డిస్పోజ్ అయిందంతా 80 డిస్పోజ్ అయింది. సో ఈ ఈవెంట్ తర్వాత వాడి దగ్గర ఎంత మిగిలింది? 128లో 80 పోను 40 మిగిలింది కదా, 40 మిగిలింది కదా. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే 80 రూపీస్ సేల్ చేశాడు కదా, అప్పుడు మనకి 40 రూపీస్ రిమైనింగ్ ఉండిపోయింది వాడి దగ్గర. ఓకే, 80 రూపీస్ సేల్కే 40 రిమైనింగ్ ఉండిపోయింది. ఓకే, అంటే ఏంటి? ఈ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 80నే 40 దాచుకున్నాడు, అంతే కదా. సో ఎవ్రీ 80 సేల్కి 40 అనేది వీడికి మిగిలిపోతుంది. ఎవ్రీ 80 సేల్కి 40 అనేది మిగిలిపోతుంది అని అంటే 40 అవుట్ ఆఫ్ 80, ఓకేనా, 1/2. సో 50% అనేది అడ్డంగా వీడికి మిగిలిపోతుంది, అంతే కదా. ఎవ్రీ 80 రూపీస్ సేల్ అయిపోయింది వీడి కౌంటర్లో నుంచి అంటే పక్కకి వాడికి 40 రూపీస్ మిగిలిపోయినట్టే, ఓకేనా. సో ఆటోమేటిక్గా మీరు చాలా సింపుల్గా ఇది 50% ప్రాఫిట్. ఇక్కడే మీకు ట్రిక్కీ ఏంటంటే అక్కడ చూస్తే 20% ఇక్కడ సంపాదించాడు వీడి దగ్గర, 20% వాడి దగ్గర సంపాదించాడు. టుగెదర్ చూస్తే 40% అయినట్లు నీకు అనిపిస్తుంది కదా, కానీ అది 40% కాదు. ఎందుకంటే 20% ఇనిషియల్గా తీసుకున్న తర్వాత అది 120కి రైజ్ అయిపోయింది. కానీ వీడి ఈ 120 మీద 20% కాదు. ఇనిషియల్గా వాడు ఏ 100 రూపీస్ ఆర్ ఏ 1 కేజీ బదులు సింపుల్గా 800 గ్రామ్ వాడి ఇక్కడ ఒక చీటింగ్ చేస్తున్నాడు, ఓకేనా. సో ఈ 120 మీద వాడు ఓన్లీ 80 డిస్పోజ్ చేస్తున్నాడు, 40 రూపాయలు అనేది మిగిల్చుకుంటున్నాడు. సో ఈ రకంగా ఆలోచించాలి. ఈ 120ని 80 డిస్పోజ్ చేసి 40 మిగిల్చుకుంటున్నాడు అంటే కూడా నీకు ఫైనల్గా ఏంటంటే ఎవ్రీ 80 రూపీస్ ట్రాన్సాక్షన్లో వాడికి 40 మిగులుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఎవ్రీ 80 ట్రాన్సాక్షన్లో 40 మిగులుతుందంటే ఖచ్చితంగా వాడికి 80 ఖర్చు పెడితే 40 మిగిలినట్టే, అంతే కదా. సో 50% ఇస్ ద ఆన్సర్, నో డౌట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, an article is sold at 25% profit. By what percent should SP be reduced to incur 20% loss అని అడిగాడు. ఇక్కడ ఏంటి, ఇనిషియల్గా నువ్వు చూస్తే 25% అనేది ప్రాఫిటే వస్తుంది, కానీ నువ్వు లాస్ కావాలని కోరుకుంటున్నావు. లాస్ ఎందుకు కోరుకుంటున్నావు? ఏదో పర్టికులర్ కేసు, పిల్లోడిని వాడికి ఇష్టం లేకుండా పెట్టారేమో షాప్లో, ఈరోజు లాస్ చేస్తే నన్ను మళ్ళీ కూర్చోబెట్టరు అని అనుకున్నాడేమో. చూద్దాం. సపోజ్ 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంది, ఓకేనా. వీడు 25% ఏమన్నాడు, ప్రాఫిట్ అన్నాడు. సో 25% ప్రాఫిట్ అని అంటే ఎంత కమ్మాలి? ఎస్పి ఎంత ఉండాలి? 125 ఉండాలి కదా, ఓకే. బట్ ఈ కుర్రోడు ఎవరినో కూర్చోబెడితే వాడి టార్గెట్ ఏంది? ప్రాఫిట్ కాదు, నేను లాస్ చేస్తా అంటున్నాడు వీడు, అంతే కదా. సిపి అయితే మారదు కదా, అదే సామాన్ కదా, అదే రేటు కదా. ఇప్పుడు ఇంక నీకు టార్గెట్, వీడి కుర్రోడు టార్గెట్, వీళ్ళ ఫాదర్ టార్గెట్ ఇది, కుర్రోడు వాళ్ళ ఫాదర్ టార్గెట్ ఇది. సంపాదించాడు, బాగానే ఉంది. ఈ కుర్రోడు టార్గెట్ ఏంటి? నాకు ప్రాఫిట్ వద్దు, నాకు 20% లాస్ కావాలి అని అంటున్నాడు. సో వీడు ఎంత కమ్మాలి? ఇదే 100 రూపీస్ వస్తువుని వీడు 20% లాస్ అంటే 80 రూపీస్ కమ్మాలి కదా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి మీరు ఇప్పుడు వెళ్తే, క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు? బై వాట్ పర్సెంట్ షుడ్ ద ఎస్పీ బి రెడ్యూస్డ్ అని అడుగుతున్నాడు. అంటే ఈ ఎస్పీని 125 నుంచి 80కి తీసుకురావాలి కదా. ఈ ఎస్పీని 125 నుంచి 80కి తీసుకురావాలంటే ఎంత పర్సంటేజ్ డౌన్ చేయాలి అని అడుగుతున్నాడు. అంటే నీ ఆన్సర్ ఏంటి? 125ని
80కి తీసుకురావాలి. నువ్వు దేన్ని తీసుకొస్తున్నావు అదే కదా డినామినేటర్లో చేయాలి. సో ఇంటూ 100% వేస్తే ఇంత మాత్రం రెడ్యూస్ చేయాలి. ఎంత మాత్రం రెడ్యూస్ చేయాలా? 125 మైనస్ 80/125 ఇంటూ 100%. అది మీరు సింప్లిఫై చేసుకుంటే 125 మైనస్ 80 ఎంత అవుతుంది? 45 డివైడెడ్ బై 125 ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే 25 5s 25 4s 5 9s. సో 94%. ఓకే, 9 4s are 36%. అంటే 125ని నేను 36% రెడ్యూస్ చేస్తే అప్పుడు నాకు ఈ 80 వచ్చింది. నాకు ఈ కేసు సాటిస్ఫై అయింది. సో చూడండి ఎంత సింపుల్గా క్యాలిక్యులేట్ చేయగలిగాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ టాపిక్ డిస్కౌంట్ వర్సెస్ ప్రాఫిట్. డిస్కౌంట్ ఇస్తున్నది తెలిసే ఉంటుంది కదా. డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది జనరల్గా కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అయితే ఎవరు ఇవ్వరు జనరల్గా. ఓకేనా? కాస్ట్ ప్రైస్ మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారని అంటే ఖచ్చితంగా దివాలా, ఖచ్చితంగా లాస్. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు అని అనుకో, సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఖచ్చితంగా లాస్ అని అంటే కాదు, ఎంతో కొంత ప్రాఫిట్ తగ్గుతుంది. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ చేస్తే ఏమవుతుంది? నీకు ప్రాఫిట్ అనేది కొంత తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. వేరాజ్ నాకు ప్రాఫిట్ తగ్గకూడదు కానీ నేను డిస్కౌంట్ ఇవ్వాలి అని అనుకుంటే నీ బెటర్ ఏం చేయాలి? ఇనిషియల్గా ఉన్న ఎస్పీని కొంచెం పెంచి మార్కప్ చేసుకొని కొత్త ప్రైస్, ఇప్పుడు 100 రూపీస్ ఉంది, దీన్ని నువ్వు మళ్ళీ 125 రూపీస్కి పెంచేసి మళ్ళీ ఒక 10-15% ఏదో ఆఫర్ అని పెట్టావనుకో, ఇప్పుడు కొత్త ప్రైస్ వస్తుంది నీకు. ఈ ప్రైస్ మళ్ళీ దీనికంటే ఎక్కువ ఉందనుకో నీకు ప్రాఫిటే ఉంటుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ఓకేనా? సో డిస్కౌంట్ అనేది జనరల్గా మార్కెట్ ప్రైస్ మీద లేదా సెల్లింగ్ ప్రైస్ మీద చేస్తారు. ఓకేనా? ప్రాఫిట్ మాత్రం అల్టిమేట్గా కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తారు. ముందే చెప్పాను కదా, ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ డిస్కౌంట్ డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ మీద ఎవరైనా ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏమవుతాడు? దివాలా తీస్తాడు. సో జనరల్గా ఏం చేస్తారు? యూ కెన్ గివ్ డిస్కౌంట్ అండ్ స్టిల్ మేక్ ద ప్రాఫిట్. దేర్ ఈజ్ అ పాసిబుల్ ఇంజనీరింగ్. దట్ ఇంజనీరింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద selling price to some extent, then offer discount so that your profits are not damaged. ఓకేనా? జనరల్ ప్రాక్టీస్ అయితే అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎంపీ ఇచ్చాడు అంటే మార్కప్ ప్రైస్ ఇచ్చాడు 1000 అని, డిస్కౌంట్ ఏమో 10% అన్నాడు, దెన్ ప్రాఫిట్ 20% అన్నాడు, ఫైండ్ సిపి అని అడిగాడు. చూడండి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది 1000 ఉండింది ఇనిషియల్గా కదా. ఈ 1000 మీద ఏం చేశాడు వీడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అంటే ఏమైనట్టు? 900కి సేల్ చేశాడు, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అనేది 900కి సేల్ చేశాడు. కానీ ఇక్కడ నాకు ప్రాఫిట్ 20% వచ్చింది సార్ అని అన్నాడు. అని అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇది సిపి. ఓకేనా? సిపి వాల్యూ నాకు తెలియదు. ఓకే, కానీ నాకు ఎస్పి వాల్యూ అయితే ఆల్రెడీ నేను కనుక్కున్నా. ఎస్పి వాల్యూ ఎలా కనుక్కున్నాను నేను? ఎస్పి అనేది 900 అని నాకు ఈ రెండింటి బట్టి తెలిసింది. ఓకేనా? ఎంపీ అండ్ డిస్కౌంట్ని బట్టి ఎస్పి తెలిసింది. ఇప్పుడు నాకు సిపి ఎంత అని అడిగాడు. కానీ ఈ సిపి కనుక్కోవడానికి వాడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంత అని ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ రావాలి. నేను ముందు ఏం చెప్పాను? 100 ఉంది, 20% ప్రాఫిట్ అని అంటే 120 అవుతుంది అని చెప్పాను కదా. అదేవిధంగా 10 ఉంటే 12, 1 ఉంటే 1.2, అంతే కదా. సో ఇక్కడ నువ్వు ఏదో ఒక ఎక్స్ ఉండుంటే ఆ ఎక్స్ని 1.2తో మల్టిప్లై చేస్తే ఈ 900 వచ్చి ఉండేది, అంతే కదా.
సో నీకు ఎక్సే కావాలి అని అన్నప్పుడు ఏం చేయాలి? ఈ 900కి డివైడెడ్ బై 1.2 చేసుకోవాలి. సో 900 డివైడెడ్ బై 1.2 అని అంటే 9/12 వేసాను అనుకోండి, అవతల మిగిలేది 1000. 9/12 అంటే 3 3s are 3 4s are. సో 1000/4 250 అవుతుంది. 250 times 3 అనేది కాస్త నీకు 750 అవుతుంది. ఓకే, సో 750 వుడ్ బి యువర్ ఆన్సర్. సరేనా? వెరీ సింపుల్గా అయితే చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకో చిన్న లాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే సక్సెసివ్ చేంజ్ ద మల్టిప్లైర్ చైన్. ఇప్పుడు సక్సెసివ్ చేంజెస్ ఏదైనా వచ్చాయనుకోండి, ఇప్పుడు ఒక వస్తువుని నేను 20% ప్రైస్ పెంచాను, ఓకేనా, మళ్ళీ 20% పెంచాను, సపోజ్ 120 అయింది, మళ్ళీ ఇంకో 20% తగ్గించాను, ఇక్కడ మళ్ళీ 100 వస్తుందా? సో +20 -20 = 0 అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ 100 వచ్చే ఛాన్స్ లేదు, ఓకేనా. బట్ ఇది మీకు ఎగ్జామ్లో చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. +20 -20 అంటే 0 అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎందుకు సార్ ఇలా అవ్వట్లేదు మరి +20 -20 అని అంటే, చూడండి లాజిక్ ఏంటంటే, ఇప్పుడు 100 ఉంది, 20% పెంచావు, అప్పుడు నీకు 120 అయ్యింది. బట్ నెక్స్ట్ 20% డౌన్ అయినప్పుడు 100 కాదు డౌన్ అవుతుంది, ఈ 120 డౌన్ అవుతుంది, ఓకేనా. ఈ 120లో 20% ఇది. సో 120లో 20% కాబట్టి 120లో 10% అంటే 12, అనదర్ 10% ఇంకా 12 అంటే 24. ఈ 120లో 24 తగ్గుతుంది, 24 తగ్గితే రిజల్ట్ 96 వస్తుంది కదా. సో 100 ఉండేది కాస్త 20% పెంచి 20% తగ్గిస్తే మళ్ళీ 100 ఉందా అంటే లేదు, ఎందుకంటే హయ్యర్ వాల్యూ మీద మళ్ళీ 20% తగ్గిపోతుంది కాబట్టి 96 మిగిలింది చివరికి, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మీద కూడా క్వశ్చన్లు అడుగుతారు. బట్ బై దిస్ టైమ్ యూ గాట్ క్లారిటీ దట్ సక్సెసివ్ చేంజెస్ అనేవి మల్టిప్లికేషన్ చేయాలి తప్ప అడిషన్ చేయకూడదు. అంటే చూడండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఎలా వర్కౌట్ అవుతుందని చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ అడిషన్ నేను అదే మల్టిప్లికేషన్ చేశాను. 100 ఉంది, 20% అప్ అనగానే నేను ఏం చేస్తాను, 1.2 times 100 అని అంటాను. అప్పుడు ఏమవుతుంది, 120 అవుతుంది. నెక్స్ట్ అగైన్ 20% డౌన్ అంటాడు. 20% డౌన్ అంటే నేను ఏం చేయాలి, అదే 120ని 0.8తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. సో 0.8 × 120 అని అంటే 8 times 12, 96, ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్ సక్సెసివ్ చేంజెస్ అని అంటే సింపుల్గా 20% అప్ అయ్యి మళ్ళీ 20% డౌన్ అయ్యింది అని అన్నాడు అనుకోండి, సింపుల్గా నువ్వేం చేయొచ్చు, దట్ 100 × 1.2 × 0.8 వేసేస్తే నీకు డైరెక్ట్గా 96 అనేది వచ్చేస్తుంది. వాడు అలా ఎన్ని రకాలుగా అప్ అండ్ డౌన్ చెప్పినా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది, అడిషన్ చేస్తే వర్కౌట్ కాదు, ఓకేనా. నెక్స్ట్, టు కీప్ ద సేమ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ 20% డిస్కౌంట్, బై హౌ మచ్ పర్సంటేజ్ ద ఎస్పీ మస్ట్ బి ఇంక్రీజ్డ్ అని అడిగాడు. ఓకే, ఒకసారి చూడండి, మీరు ట్రై చేయండి, పాజ్ చేసి కావాలంటే. బై దిస్ టైం మీకు కొంత అర్థమైంది కాబట్టి మీరు పాజ్ చేసి ట్రై చేయండి. లేదంటే చూడండి, కాన్సెప్ట్ ఏం చేద్దాం, సేమ్ ప్రాఫిట్ అని అన్నాడు, ఓకేనా. సేమ్ ప్రాఫిట్ అని అన్నాడు అని అంటే సిపి ఎలాగో వాడు ఎంతో కొంత కొనుంటాడు, అది మనకి ప్రాబ్లం లేదు, సిపి అనేది మారదు, కాన్స్టెంట్, అంతే కదా. వేరేజ్ ప్రాఫిట్ కూడా సేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాడు అని అంటే ఎస్పీ కూడా మనం కాన్స్టెంట్గానే ఉంచాలనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏదో డిస్కౌంట్ ఇచ్చినట్టుగా చూపిద్దాం సార్, కానీ పర్సంటేజ్ అంతే పెట్టుకుందాం.
సో డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపించడానికి ఏం చేయాలి, ఎస్పీ మస్ట్ బి ఇంక్రీజ్డ్ కదా. ఎస్పీ సేమ్ పెట్టి దాని మీద డిస్కౌంట్ చేసామనుకో ఏమవుతుంది, సింపుల్ చూడు, 100 ఉంది, 120కి అమ్మావు, నీకెంత 20% ప్రాఫిట్. ఒకవేళ నువ్వు డిస్కౌంట్ 120 మీద డైరెక్ట్గా ఒక 10% డిస్కౌంట్ అన్నావు అనుకో ఏమవుతుంది, 120లో నుంచి మళ్ళీ -12 తీసేయాలి, అప్పుడు 108 అవుతుంది. సో ఓవరాల్గా ఈ 100 నుంచి 108కి చూసుకుంటే 8% ప్రాఫిట్. ఓకేనా. సో ఇనిషియల్గా ఉండే నీ 20% ప్రాఫిట్ కాస్త 8% డౌన్ అయిపోయింది కదా. సో ఈ రకంగా డైరెక్ట్గా డిస్కౌంట్ ఎస్పీ మీద కనుక చేసామనంటే ఓవరాల్ ప్రాఫిట్ వాల్యూ తగ్గిపోతుంది. ఇక్కడ నీకు వీడేమంటాడు, సార్ నాకు ప్రాఫిట్ మాత్రం తగ్గేదే లేదు, ఎస్పీని నేను పెంచేస్తా, మళ్ళీ దాని మీద డిస్కౌంట్ అని పెడతా, సో దట్ నేను ఎస్పీ కాన్స్టెంట్ పెట్టుకుంటా అని అన్నాడు. సో చూడు, ఎస్పీ సపోజ్ ఇనిషియల్గా 100 రూపీసే ఉందనుకో, ఫైనల్కి కూడా వాడి టార్గెట్ ఏంటంటే ఎస్పీ మాత్రం 100 అమ్మాలి అని వాడి బాధ. ఓకేనా. 100 అమ్మే ముందు ఈ 100ని వాడు చూపించుకునేది ఎలా చూపించుకుంటాడు, ఇక్కడ 20% డిస్కౌంట్ అని చూపించుకోవాలి, అంతే కదా. ఓకే. సో రివర్స్లో ఈ 100 దేని మీద 20% డిస్కౌంట్ వేస్తే 100 వస్తుంది. చూడు, నువ్వు ఇక్కడ ఎక్స్ అనుకున్నావు అనుకో, ఈ ఎక్స్ ఎలా వస్తుంది నీకు, ఈ ఎక్స్కి 20% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ వేస్తే 100 రావాలి. దాని అర్థం ఏంటి, ఈ ఎక్స్ ఇంటూ 0.8 వేస్తే నాకు 100 రావాలి. కాబట్టి నా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది దొరా, 100/0.8 అంటే 1000/8. 1000/8 అంటే నా ఎక్స్ వాల్యూ ఎంత రావాలి, 125 రావాలి. ఓకేనా. సో 1000/8 అంటే నా ఎక్స్ వాల్యూ 125 రావాలి. ఓకేనా. సో 125 మీద కనుక వాడు 20% డిస్కౌంట్ ఇస్తే ఫైనల్గా సేమ్ ఎస్పీలో అమ్ముతాడు. ఎస్పీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎస్పీ కాన్స్టెంట్గా ఉందంటే వాడికి ఆబ్వియస్గా ప్రాఫిట్ అనేది సేమ్ ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వాడి బాధ ఏంటి, అసలు బాధ, హౌ మచ్ పర్సెంటేజ్ ద ఎస్పీ మస్ట్ బి ఇంక్రీజ్డ్ అని అడిగాడు. అంటే ఇనిషియల్గా ఉన్న ఎస్పీని ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి చూపించి మళ్ళీ నేను డిస్కౌంట్ అని చెప్పి డ్రామా చేస్తే నా ప్రాఫిట్ మారకుండా ఉంటుందని. సో ఈ 100ని ఫస్ట్ నువ్వు ఎంత పెంచాలా, 125 చేయాలా, అంటే 25% పెంచాలా. ఆ తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చావనుకో మళ్ళీ నువ్వు అక్కడే ఉంటావు, కాబట్టి నీ ప్రాఫిట్ మారదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అదే గనక 25% పెంచి నేను మళ్ళీ 25% డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, ఓవరాల్గా నా ప్రాఫిట్ అనేది మారిపోతుంది, అంతే కదా. ఓవరాల్గా ప్రాఫిట్ అనేది మారిపోతుంది కదా. చూడండి ఒకసారి, అదే కనుక నేను ఇదే 100ని 25% పెంచి మళ్ళా 125 వచ్చినాక నేను మళ్ళా 25% డిస్కౌంట్ ఆఫర్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇది 100 కంటే తక్కువ అయిపోతుంది. సో ఈ 125 అనేది 0.75 చేయాల్సి వస్తుంది. ఓకేనా. 0.75 అంటే ఏంటి, 3/4 అనుకోండి. 4 3/4 అంటే 4 3s are 12, 4 1s are 4, దగ్గర దగ్గర పాయింట్ డెసిమల్ వదిలేసిన నీకు 93నే వస్తుంది. అని అంటే నీకు ఇనిషియల్ ఎస్పీ ఇది అనుకుంటే ఫైనల్ ఎస్పీ ఇది అనుకుంటే నీకు చాలా వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గిపోతుంది కదా. ఎస్పీ కాన్స్టెంట్ లేదు. అందుకనే ఇందాక చెప్పినప్పుడు చెప్పాను, సేమ్ పర్సంటేజ్ లా కనిపించినా ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తే వాల్యూస్ సేమ్ ఉంటాయా అని అంటే ఉండవు. ఇంక్రీజ్ చేసి వెంటనే డిక్రీజ్ చేస్తే కూడా వాల్యూస్ సేమ్ ఉంటాయా అంటే ఉండవు. ఓకే ఓకే. సో అర్థమైంది కదా, ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ మీకు తెలిసింది కదా. నెక్స్ట్
ఫాల్స్ వెయిట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, ఫాల్స్ వెయిట్ అనే ప్రాబ్లము. ఇది చూడండి, ఫాల్స్ వెయిట్ అనే ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్గా వెయిట్ అనేది క్వాంటిటీని ఆల్టర్ చేస్తాడు. అంటే వాడు 1000 గ్రామ్ బదులు ఒక 750 గ్రామో 950 గ్రామో ఎంతో కొంత ఇచ్చి మీకు క్వాంటిటీలో మోసం చేస్తాడు, ప్రైస్ అదే ఉంచుతాడు. ఓకే, కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాను సార్ అని చెప్తాడు. సో అదర్వైజ్ కొంతమంది ఏంటి, ఆ ప్రైస్లో కూడా వేరీ చేసి ఈ వెయిట్లో కూడా వేరీ చేస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో కొంతమంది నో ప్రాఫిట్కి అమ్ముతున్నా సార్ అని అంటాడు, కాస్ట్ టు కాస్ట్ సేల్ సార్ అంటాడు, అయినా ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. ఏ రకంగా, బై యూజింగ్ అ ఫాల్స్ వెయిట్. ఓకేనా. సో ఆ ఫాల్స్ వెయిట్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ కూడా పెట్టుకున్నాం చూడండి. ఏ ట్రేడర్ సెల్స్ రైస్ ఎట్ సిపి బట్ యూజెస్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఆలోచించారనుకోండి, వీడు ప్రతిసారి 800 grams సెల్ చేశాడు అని అంటే వాడికి ఎంత మిగిలిపోతుంది, 200 grams మిగిలిపోతుంది కదా, బ్యాలెన్స్ అయిపోతుంది కదా వాడి దగ్గర. సో ఈ 200 grams మనీ ప్రాఫిటే కదా. మళ్ళీ ఈ 200 grams కూడా అమ్మేటప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ 160 grams ఇస్తాడు అవతల వాడికి, అంతే కదా. సో సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. ఎవ్రీ 800 gramsకి 200 grams ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగితే సింపుల్గా 200/800 ఇంటూ 100%. 200/800 అంటే 1/4 కదా. సో యువర్ ఆన్సర్ ఈజ్ 25%. వెరీ సింపుల్. ఓకేనా. నెక్స్ట్, a shopkeeper marks goods at 40% above CP. He allows 2 successive discounts of 10% and 20%. Find profit or loss. Profit వస్తుందా లాస్ వస్తుందా కనుక్కోండి. సిపిని ఫస్ట్ ఏం చేశాడు, 40% పెంచాడు, తర్వాత సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, 100 ఉంది ఇనిషియల్గా, 100 అనేది వాడి సిపి. ఈ 100ని ఏం చేశాడు, ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేశాడు కదా, ఫస్ట్ మార్కప్ చేశాడు కదా. మార్కప్ ఎంత చేశాడు, ఫస్ట్ మార్కప్ 40% చేశాడు కదా. మార్కప్ 40% చేసినప్పుడు ఎస్పి ఏమైంది, 100 కాస్త 140 అయ్యింది, రైటా. 140 అయ్యింది. ఈ 140కి పైన వాడు ఏం చేశాడు, నెక్స్ట్ 2 more స్టెప్స్ చేశాడు. ఒక స్టెప్లో ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంకో డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. ఇంకో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 20% ఇంకో డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, సో ఫైనల్గా వాడికి ఈ ప్రైస్ ఏమైంది మళ్ళీ అనేది మనం చూడాలి. సో ఇనిషియల్గా ఇక్కడ ఉండే సిపి వాల్యూ చూసుకొని ఫైనల్గా ఇక్కడికి వచ్చింది, ఇది లాస్ట్ సెల్లింగ్, ఇది కదా ఫైనల్ సెల్లింగ్ ఇది. ఓకేనా. ఈ ఫైనల్ సెల్లింగ్కి ఇనిషియల్ సిపికి కంపేర్ చేసావనుకో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 140 పెంచాడు, 140 అయ్యింది. 140లో 10 తగ్గించాలి. 140లో 10 తగ్గించాలంటే ఎంత తగ్గించాలి, 14 తగ్గించాలి. 14 తగ్గించావనుకో 126. ఓకేనా. సో ఇక్కడ నీకు 126 వచ్చింది. ఓకే, ఇప్పుడు 126లో ఫర్దర్గా ఇది 20% డిస్కౌంట్ కదా, 20% అనేది తగ్గించాలి. సో 126లో 20% తగ్గించాలి అని అంటే 20% అంటే ఎంత, 10% అంటే 12.6, అనదర్ 10% అంటే అనదర్ 12.6 అని అంటే 24, ఇది 0.6 1.2 అవుతుంది కాబట్టి ఓవరాల్గా 25.2 అవుతుంది. సో ఈ 126లో నుంచి ఎంత తీసేయాలి,
25.2 తీసేయాలి. ఓకేనా? సో 125 అనుకున్నాం అనుకో, 125లో 25 పోయి 100 మిగిలిపోతుంది. ఆ రిమైనింగ్ +1లో నుంచి 0.2 తీస్తే 0.8 మిగిలిపోతుంది. సో ఫైనల్ సెల్లింగ్ నీకు ఎంత వస్తుంది అంటే 100.8 వస్తుంది. ఓకేనా? సో 100.8 వస్తుంది. ఇనిషియల్ సిపి 100, ఫైనల్ సెల్లింగ్ 100.8 అంటే వెరీ క్లియర్ కదా. ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ బిజినెస్ హీ గాట్ 80 పైసా ఆఫ్ ప్రాఫిట్. ఓకే, సో ఫైనల్లీ ప్రాఫిట్ ఆ లాస్ అని అంటే ఆన్సర్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ అని అంటే 0.8%. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, a man sells 2 articles at same SP. On one he gains 25%, on the other he loses 20%. Overall profit or loss అని అడుగుతున్నాడు. ఓకేనా? వీడి దగ్గర 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? ఆర్టికల్ 1, ఆర్టికల్ 2. ఈ 2 ఆర్టికల్స్ వాడు చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 1 కానీ ఆర్టికల్ 2 కానీ సేమ్ ఎస్పీలో అమ్ముతున్నాను అంటున్నాడు. ఓకేనా? సేమ్ ఎస్పీలో అమ్ముతున్నానంటే సపోజ్ దీన్ని 100కి అమ్మాడు అనుకోండి, దీన్ని కూడా 100కి అమ్ముతున్నట్టు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీడు ఆన్ ఫస్ట్ లెటస్ సే హీ గెయిన్స్ 25%. ఇక్కడ 25% గెయిన్. ఓకేనా? 25% గెయిన్ అని అంటే ఏంటి? ఇప్పుడు నేను దీన్ని కనుక ఎక్స్ అనుకున్నాను అనుకో, ఈ సిపిని నేను ఇది ఏదన్నా ఒక ఎక్స్ అనుకున్నాను అనుకో, సపోజ్ ఈ ఎక్స్ ఇంటూ 1.25 ఈజ్ ఈక్వల్ టు 100 కదా. సో ఎక్స్ ఏమవుతుంది నాకు 100 డివైడెడ్ బై 1.25 అవుతుంది కదా. ఓకేనా? 100 డివైడెడ్ బై 1.25 అంటే 100 బై 125 ఇంటూ 100 వేసుకో. ఓకేనా? 5 5s 5, 25 5s 25 4s. ఓకేనా? 5 20s. సో నీ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? చక్కగా 80 వచ్చింది కదా. సో నీ ఎక్స్ వాల్యూ ఇక్కడ 80 అని వచ్చింది. ఓకేనా? అదేవిధంగా ఆర్టికల్ 2 గురించి వాడు ఏం చెప్తాడు? ఈ ఏరియాలో వాడికి 20% లాస్ అని చెప్తున్నాడు. 20% లాస్. ఓకే, 20% లాస్ అంటే ఏమై ఉంటుంది? సపోజ్ దీన్ని ఏదో నువ్వు ఒక వై అనుకున్నావు అనుకో, ఆ వైని నువ్వు ఎలా చేయగలవు? చూడు, 20% లాస్ అని అనగానే నీకు ఏదైతే ఉందో ఇక్కడ వై, ఆ వై ఇంటూ 0.8 చేసుంటే నీకు 100 వచ్చి ఉండేది. 20% లాస్ మీనింగ్ అయితే అదే కదా. సో నీ వై ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 0.8, ఆటోమేటిక్గా 1000/8. 1000/8 అంటే 125. ఓకేనా? సో ఇక్కడ ఎంత? 125. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఆ రెండిటికి సేమ్ ఎస్పీ అన్నాడు. సో సేమ్ ఎస్పీ, ఈ SP1 ఈ SP2. ఆర్టికల్ 1ది 100, ఆర్టికల్ 2ది 100, నో ప్రాబ్లం. గెయిన్ 25 అన్నాడు కాబట్టి రివర్స్లో చేసుకుంటే నాకు దీని సిపి ఏమో 80 అని తెలిసింది. అదేవిధంగా 20% లాస్ అని దీనికి అన్నాడు కాబట్టి దీన్ని కూడా నేను రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే నాకు 125 వచ్చింది. సో ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నాడు వాడు? ఓవరాల్గా ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ అయితే ఎంత అని అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ప్రాఫిటా లాస్ అంటే నేను ఏం చేస్తాను? ఓవరాల్ సిపి కనుక్కుంటా. ఈ రెండు కలిపి నాకు ఎంత పడ్డది? ఒకటేమో 80 పడింది, ఇంకోటేమో 125 పడింది. 80 ప్లస్ 125 చేస్తే ఎంత వచ్చింది నాకు? 205. ఓకేనా? అదర్ సైడ్ నాకు సెల్లింగ్ రెండింటిని అమ్మడం వల్ల నాకు ఎంత వచ్చింది? రెండింటిని అమ్మడం వల్ల ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100, నాకు ఎంత వచ్చింది? 200 వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి మీరు చూసారంటే 205 అనేది నా ఇన్వెస్ట్మెంట్, బట్ నేను సంపాదించిందంతా 200. సో ఖచ్చితంగా లాస్ ఆఫ్ ప్రాఫిటా? 205 అనేది నా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను సంపాదించింది 200 అంటే కంపల్సరీగా
లాస్. ఇది సిపి టోటల్, ఇది ఎస్పి టోటల్. ఓకేనా? ఒకవేళ పర్సంటేజ్లోనే అడిగాడు అనుకుంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు కాబట్టి లాస్ అని అయితే చెప్పొచ్చు. పర్సంటేజ్లో అడిగాడు అనుకో సేమ్ ఏం చేస్తాం, 205 మైనస్ 200 డివైడెడ్ బై కింద 200 వేస్తామా 205 వేస్తామా? ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైనా సరే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నావు అంటే కింద ఆల్వేజ్ సిపినే ఉండాలి. నీకు 200 కంఫర్ట్గా ఉందని 200 వేస్తే బంగపోతావు. ఓకేనా? సో ఇంటూ 100%, దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? పైన 5 ఉంది కదా, 5 డివైడెడ్ బై 205 ఇంటూ 100. ఓకే, అంటే 5% కంటే కొంచెం తక్కువ. 5% కంటే 5/205 ఉంది. ఇప్పుడు రఫ్లీ చేసుకున్నాం అనుకో, ఇది 5 డివైడెడ్ బై 100 2 కంటే కొంచెం ఎక్కువ, 2 పాయింట్ సంథింగ్ కదా. సో అంటే 2.5 కంటే కొంచెం తక్కువ. సో నీ ఆన్సర్ ఆప్షన్ 2.48 2.49 ఉందనుకో, అది సరిపోతుంది ఆల్మోస్ట్. ఓకే ఓకే నెక్స్ట్, సైకలాజికల్ ట్రాప్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు మోస్ట్ రెగ్యులర్గా వాడే ట్రాప్స్ ఏంటంటే పర్సంటేజ్లో 20% ప్రాఫిట్ 20% లాస్ అలా సక్సెసివ్గా ఇస్తాడు. సో దట్ నువ్వేమనుకుంటావంటే ఇక్కడ వచ్చింది ఇక్కడతో నల్లిఫై అయిపోతుంది అని అనుకుంటాం. సో స్టార్టింగ్లో డిస్ప్లే చేసిన క్వశ్చన్ చూడండి, 10% లాస్ అని చెప్తున్నాడు కానీ 900 గ్రామ్స్ వాడుతున్నాడు అని అంటే అక్కడ ఒక 10% సంపాదించుకుంటున్నాడు అని. అది మీరు కరెక్ట్గా మీరు ఆన్సర్ చేసి చూడండి. 20 నల్లిఫై కాదు, డైరెక్ట్గా పర్సంటేజెస్లో ఇస్తాడు ప్రాఫిట్ లాస్ అని. లేదంటే ఒక ప్రాఫిట్ని ఫాల్స్ వెయిట్ వల్ల ప్రాఫిట్ కాస్త చూపిస్తాడు, వేరే మళ్ళీ లాస్ చూపిస్తాడు. ఆ రెండు నువ్వు యాడ్ చేసేలాగా నిన్ను ట్రై చేస్తాడు ట్రిక్ చేయడానికి. పర్సంటేజ్ లాస్లు ప్రాఫిట్లు ఎప్పుడు కూడా యాడ్ చేసావా తప్పు అయిపోతుంది. మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ విత్ కోఎఫిషియెంట్స్ చేయాలి. ఓకేనా? దెన్ జనరల్గా నిన్ను ఎస్పీ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేలాగా టెంప్ట్ చేస్తాడు, క్వశ్చన్లో వర్డింగ్ అలా పెడతాడు. బట్ యూ షుడ్ నెవర్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, నాట్ ఆన్ ఎస్పీ, ఇట్ మస్ట్ బి ఆన్ సిపి. దెన్ డిస్కౌంట్ అంటేనే లాసు అనే ఒక మిస్టేక్ జనరల్గా హడావిడిలో మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ ఉంటుందని తెలియక డైరెక్ట్గా సిపి మీదో ఎస్పీ మీదో వాడు వేసేసారనుకోండి, తప్పులు పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 5 క్వశ్చన్స్ మీకోసం ఇచ్చాను. వీడియో పాజ్ చేసుకొని ఈ 5 క్వశ్చన్స్ సిన్సియర్గా సాల్వ్ చేసి ఈ ఆన్సర్స్ అన్నీ మీరు కమెంట్లో పెడితే నేను రెస్పాండ్ అవుతాను. ఐ హోప్ మీరు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకేనా? పిఎన్ఎల్ కనుక స్కేర్ చేస్తుంది అని అంటే ఎగ్జాము నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు. నువ్వు కనుక పిఎన్ఎల్ భయపడలేదు అని అన్నావంటే ఖచ్చితంగా నీకు ఆల్రెడీ లాజిక్ అంటే ఏంటి, ఇటువంటి లాజిక్స్ వాడాలి అనే కమాండ్ ఆల్రెడీ వచ్చినట్టే. సో యు ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఒకవేళ కనుక ఈ సెషన్ మీకు లాజికల్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని అంటే కమెంట్లో లాజిక్ అని చెప్పి టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.